రోజుకు ఫుల్ బాటిల్ తాగేటోడైనా కనీసం 4-5 గంటలు వైన్స్లో ఉండేటోడైనా పెళ్లి సంబంధం కుదరంగానే ఏహే నేను మందు తాగను అంటాడు. బామ్మర్దులు బీర్ తెచ్చి తాగు బావా అన్న ఏహే నేను తాగను బామ్మర్ది అంటారు. అట్లా కొద్ది రోజులు ఇక బుద్ధివంతులు లెక్క నటిస్తూ భార్య మెడల 3 ముళ్ళు పడంగానే మళ్ళీ ఒరిజినాలిటీకి వెళ్ళిపోతారు. కొందరు ముచ్చట గిట్లనే ఉంటుంది కదా నొల్లా. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే పెళ్లిళ్లే పెళ్లి కొడుకు బగ్గ దాగి నిలబడలేకపోతుంటే ఈ తాగుబోతు మొగుడు నాకు వద్దని ఆన్నే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నది. ఇగో ఈ పెళ్లి పిల్ల అగ చూడండి పిల్లగాని బాగోతాం ఎట్లున్నదో. మరి ఎంతగానం పుచ్చుకున్నాడో ఏం పాడో గాని దోస్తు పట్టుకుంటే తప్ప నిలబడలేకపోతున్నాడు కదా. ఓ టైరో కొత్త పెళ్లి కొడుక ఆయన కింద పడే ఉన్న ఇజ్జత్ పోతుంది, జర సక్కగా నిలబడో. స్టడే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముచ్చటిది. పెళ్లి కొడుకు పేరు సంత్రాం, పెళ్లి పిల్ల పేరు ముస్కాన్ అట. మరి దోస్తులు బ్యాచిలర్ పార్టీ అని కచ్చ మందు దాపినరో లేకుంటే మనోనికి మందు తాగడం మంచి నీళ్ళంత ఈజీనో తెలియదు గాని పెళ్లిలో కుత్క నిండా దాగి ఏం మాట్లాడలేకపోతుంటే గి వీంతోనేడా సంసారం చేస్తా అనేసరికి పిల్లగాని తరపోళ్ళు ఏ పిల్ల మొగుడిని అట్లనేనా అనేది అన్నారట. అంతే ఇంకేమున్నది, పొట్టులొల్లయింది, పెళ్లి ఆగిపోయింది. అమ్మాయికే 3 లక్షలు ఇచ్చేటట్టు ఒప్పందం జరిగిందట. ఆఖరికి అందరు కలిసి అమ్మాయిని సన్మానించిండ్రట. గాని చూడండి తాగేటోళ్ళతో ఎంత పరిశాన్ ఉంటుందో. ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే ఎంగేజ్మెంట్ నాడు కూడా తాగి పాయింట్ల సుసు పోసుకున్నాడట. అంటే ఆ రోజు కూడా నిలదీస్తే నీ మీద ఒట్టు ఇప్పటి సంతి నేను తాగా అన్నాడట. మళ్ళా మాట మీద నిలబడలేక మందు మీద నిలబడితే పెళ్లే క్యాన్సల్ అయింది. ఇప్పుడు ఎవడు పిల్లనిస్తాడో ఆ మూత ఎవరికే తెలవాలి గాని ఇజ్జత్ పోయి గంగల కలిసినట్టు ఆయన.